బెట్ట వాతావరణంలో కూడా మన మందు కొడితేనే పెరిగేదానికి అవకాశం ఉంటుందని నాకు తెలుసు అనమాట. అదే బెట్టలో మనం మందులు కొట్టుకోవాలి. సంవత్సరం ఏదైనా కానీ కొద్దిగా మంచిగా చూసుకుంటే ఏ పంటకైనా కానీ రేట్లు ఉంటాయి, రేట్లు ఉంటాయి. మరి ఇట్టేటప్పుడే పట్టించుకోవాలి సార్ మనం. పండించోడికి డబ్బు. ఇప్పుడు 50 రోజులు పైరు ఉంది సార్. ఇది ఇంకొక 50 రోజులు కల్లా 100 రోజుల కల్లా సెట్ అయిపోవాలి. అది ఫుల్ డోస్ కొడితే ఇదంతా ఇట్లా వచ్చేస్తుంది, బుట్ల వస్తాయి. 25 రోజులు మొక్క సార్. ఇది 25 రోజుల మొక్కలే అంటే ఇతను పెట్టి 25 రోజులు అయింది. దాని మధ్యలో గ్యాప్ ఉంది కదా, లేని చోట మళ్ళీ పెడతాం సార్. లేని చోట మళ్ళీ పెట్టాము, లేకపోతే పెరిగి నాటేసుకోవాలన్నమాట. అదే పెరిగి నాటుకోవాలా, లేదా విత్తనాలు కూడా పెట్టామన్నమాట. లేని చోట మళ్ళీ పెట్టాం, మరి విత్తనాలు కూడా పెట్టాము. అంటే సార్ ఇది పెరిగి నాటిన చెట్టు కాత తక్కువ కాస్తుంది, చాలా కాపు తగ్గింది సార్. ఒక కాపు తగ్గేది కాదు, అది కోలుకున్నందుకు 10-15 రోజులు రోజులు పడుతుంది. 15 రోజులు ఇది, అది కాపు ఎక్కువ ఉంటాయి, ఇది కొద్ది కాపు తక్కువ ఉంటుంది. అందులో అది బలం అంతా అది బీల్ చేసుకుంటుంది. మనం మందు 2 సార్లు కొట్టాము, ఆ పాప డోసు పెట్టామని చిత్రం పెట్టాము. కనపడుతుంది సార్, ఆ గ్యాప్లో కూడా కనపడతాయి మొక్కలు. అంతంతా మొలిచింది. ఆడన్నా కొద్దిగా ఇట్లా కోసి ఉంటుంది కదా, నీళ్ళు పెట్టి, అందులో వర్షంలో కదా నీళ్ళకే మొలిచింది నుంచి అంతవరకు అట్లా. ఇది గుంటూరు విత్తనాలు పెట్టింది, నారు పోపించింది, నిర్మాణంలో పోపించినాం. అది కేజీన్నర సీడ్స్. రెండే డోసులు కొట్టాం సార్, 2 హాఫ్ డోసులు అంతే కొట్టాలా. 3వ డోసు మందు కొట్టుకోవాలి. ఈసారి ఫుల్ కొట్టాలన్నమాట, ఫుల్ డోసు కొట్టాలి. లేట్ అయింది కొద్దిగా ఫస్ట్ సారి. అయినా కానీ ఈ వాతావరణంలో, వర్షం లేని వాతావరణంలో ఈ మాత్రం నువ్వు వచ్చావు కదా సార్ అక్కడ నుంచి. చూసాం కానీ దీని తొందరగా మందు కొట్టేసాం, మననే కొట్టాం. 3-4 రోజులు అయింది కొట్టి. ఇంకా మనం ఒక డోసు ఫుల్ డోసు పనేటైతే ఇంకా ఇంత మందు ఇంత పెరిగేది, ఇంత వచ్చేది. ఎన్ని ఎకరాలు ఇది మొత్తం? అక్కడ దాకా యాప్ చెట్టు కనబడుతుంది, 30 ఎకరాలు సార్. మొత్తం ఒకే పెట్టుంది, ఒక్కడ కనబడుతుంది పెద్ద యాప్ చెట్టు. 5 పత్తి 30 ఎకరాలు పత్తి ఉంది. ఇది సేమ్ ఇదే అదును, ఇదే టైం. అయితే చెట్టు మందు వేసాయి. ఇప్పుడైనా కొడుతుంది సార్. ఇట్లా ఇవన్నీ కూడా ఇట్లా వస్తుంది అనమాట. మందు ఫుల్ డోస్ కొడితే ఒకసారి పూర్తిగా ఫుల్ డోస్ కొడితే ఇదంతా ఇట్లా వచ్చేస్తుంది, బుట్ల వస్తాయి. ఇప్పుడు పడాలా ఇప్పుడు పడాలా. పర్వాలేదు, ఇంత నీకే ఏడంత ఉంది కానీ ఇక్కడ ఈ వాతావరణంలోనే పండియాలి సార్. 25 క్వింటాలు పండియాలన్నమాట. అది ఇంకా 5 డోసులు కొడితే చాలు, పండిపోతుంది. ఒక్కసారి వర్షం పడితే చాలు ఈ వాతావరణంలో. బెట్ట వాతావరణంలో కూడా మన మందు కొడితేనే పెరిగేదానికి అవకాశం ఉంటుందని నాకు తెలుసు అనమాట. అదే బెట్టలో మనం మందులు కొట్టుకోవాలి. బెట్టల్ని మందులు కొట్టుకోవాలి. అసలు ఏమి వేయలేదు, ఒక బస్తా కూడా వేయలేదు. వేయలేదు, బస్తా కూడా వేయలేదు. ఇంకా వేయను కూడా అంతే. ఇంకా మన మందే 5 సార్లు కొడతాను. అదే మందు, అదే ఎరువు అంతా అదే. ఇంకా పూర్తి ఫుల్ డోసులు 5 సార్లు ఇచ్చే చాలు, 10 రోజులకు ఒకసారి. ఇప్పుడు 50 రోజులు పైరు ఉంది సార్. ఇది ఇంకొక 50 రోజుల కల్లా 100 రోజుల కల్లా సెట్ అయిపోవాలి. అది నువ్వు ఎరువులు వేయాలంటే ఎరువులు వేయలేదు అన్నావు అనుకో, మిగిలిన వాళ్ళు కూడా వేసుకోరు. వాళ్ళ ఎరువులు వాళ్ళకి సార్. మనం అంటే మన మందులు కొడుతున్నాం కాబట్టి అందరికీ ఇప్పుడు ఉన్నాయి. దావమరి చూశారు కదా, వాళ్ళకు మనకు సంబంధం లేదు కదా వ్యవసాయం. సరే, మనకు మిరప చెట్లు కంప్లీట్గా నువ్వు
ఎరువు వేసుకో. వేసుకుంటాను సార్. అంటే ఇంకా వారం పోవాలి సార్. అది పెరిగి అంత సర్దిన తర్వాత చేసిన తర్వాత గుంట తోలి అప్పుడు చెట్ల మట్టి పెట్టియాలి. పెట్టిస్తావో లేకపోతే పోసేసి గుండ కొట్టుకుంటావో సార్? నువ్వు వేయమంటే ఎంతైనా కానీ అదేమి వేసేయటమే లేదు. అది వేసేయి. వరి వచ్చిన వెంటనే ఇప్పుడు పోయిన గల నీళ్ళు వచ్చేసింది అనుకో, ఇప్పుడు ఏమన్నా వర్షాలు పడి అప్పుడు వరి పంపించుకుంటాం, లేకపోతే మిర్చి వేసుకుంటాం. ఓకే సార్. మిర్చి కూడాను ఇప్పుడు అంతవరకు మొత్తం కంప్లీట్గా ఆర్గానిక్ మందులే కొడతాం సార్. దానికి మొత్తం ఆర్గానిక్ మందులు కొట్టు, మిగిలినది మామూలు మనం కొట్టుకుంటాము. అది నువ్వు అమ్ముకో, ఇదేమో మనం కొనుక్కుంటాం. ఓకే సార్. తీసుకెళ్ళండి. అదంతా గుంటూరు రేట్ సార్. సూపర్ టెన్ బ్యాటింగ్ కాదు. 40 రోజుల నుంచి వర్షం అంటే ఇదే ఈ కొంచెమే వాన పడింది. వాన ఉంటే ఈ పాటికి నేరుగా ఉండేది. వర్షం పడితే బాగానే అయిపోయేది. కానీ ఈ బెట్ట పరిస్థితిలో ఆ మాత్రం ఉందంటే చాలా గ్రేట్ సార్. అది గ్రేట్. సాధ్యము మన మందులకు మాత్రం అవుతుంది అది. అంటే వాడిన వాళ్ళకి మాత్రం తెలుసు. అది సంవత్సరం ఏదైనా కానీ కొద్దిగా మంచిగా చూసుకుంటే ఏ పంటకైనా కానీ రేట్లు ఉంటాయి, రేట్లు ఉంటాయి. మరి ఇట్టేటప్పుడే పట్టించుకోవాలి సార్ మనం. పండించోడికి డబ్బు. పెద్ద బిట్ట అయితే మంచిగా ఈ మాత్రం ఉండదు. నాకు కనపడలేదు, నేను చాలా తిరిగినా కానీ. పెద్ద బిట్ట అయినా చిన్న బిట్ట అయినా ఎవరి వర్షం లేదు కదా, అనుకూలించాలి కదా. అనుకూలించలేకపోయారు, ఎవరు ఇది కాలేదన్నమాట. పోయిన సంవత్సరము నల్లి ప్రభావానికి మనం పెట్టిన కొద్దిగా గ్యాప్ పెట్టిన దానికి, ఎడలు పెట్టిన దానికి కాత కాసింది. దగ్గర ఉంటే ఆ కాత ఎవరికి కాయలేదు అసలు. మనం మందులు కొట్టిన దానికి సెట్ అయింది అనమాట కరెక్ట్గా. పత్తి కూడా ఎక్కువ పెట్టాను సార్, దూరం బాగా పెట్టాను. పత్తికి సరిపోతాయి. సరిపోతుంది. ఇటు కూడా 4 అడుగులు పెట్టాను పూర్తిగా. నేను ఎంత పెట్టాలనుకున్నానో 40 ఎకరాలు పెట్టాలనుకున్నా అంత జాగ్రత్తగా ముందుగానే నదిలో నీళ్ళు ఉన్నప్పుడే చెరువులు నింపి పెట్టాను అనమాట. మిరప వరకు దాటేసుకుంటానని ఐడియా అనమాట. నేను ఎంత పెట్టాలనుకున్నానో అంత రీచ్ అవుతానని అనుకుంటున్నాను. దేవుడి దయ మరి ఎట్లుంటుందో. అరగాత కాసిన చాలు. తొందరగా మనం బలాలు మొత్తం పెట్టుకుని ముందే నీళ్ళకి దబదబా కాపేయాలి. తొందర పూత రావాలి. 45 రోజులు పూత వస్తాయంటే 35 రోజులు పూత వచ్చేట్టు మనం చేసుకున్నాం అనుకో, ఒక 10 రోజుల ఖాతా ముందుకు పడిపోతుంది. ఈ సంవత్సరం అదే చేయాలి, వేరే మార్గం లేదు. పండించుకుంటే ఎంతో కొంత రేట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఎట్లా అవుతుంది? మీ మందులు వాడబట్టిన నుంచి ఏదన్నా కానీ కొద్దిగా గొప్ప కలిసి వచ్చింది కదా సార్. బాగానే కలిసి వచ్చింది కదా మందులు కూడా. అక్కడ పంట కూడా బాగానే వచ్చింది. నాకైతే ఇంకొకరి విషయం మనకు అక్కర్లేదులే. కంటిన్యూ వాడుకుంటే బాగుంటాయి. అది ఏందో ఒకసారి తెలిసిపోతుంది సార్, రైతుకు తెలిసిపోతుంది అన్నమాట. కరెక్ట్గా దాన్ని ఇది చేసుకుంటే మనం ఏం వాడుతున్నామో దీన్ని లెక్క అంతా తెలిసిపోతుంది. ముందు పంట వచ్చేది చూడాలి. అదే పంట వచ్చేది ఏంటంటే తెలిసిపోతుంది అనమాట. దాంట్లో ఎంతుందని ఏం కథ. ఇప్పుడు పోయిన సంవత్సరం వాడినాను నేను పత్తికి 2 హాఫ్ డోసులే 3 సార్లు వాడింది. 4 డోసులు ఫుల్ డోసులు వాడినాను అంతే. ఎందుకంటే చాలా నష్టమైంది. 6-7 క్వింటాలు నష్టమైంది నాది. కింద వర్షాలు ఎక్కువైపోయిన పడి లేకపోతే 25 క్వింటాలు వచ్చేది. ఈ సంవత్సరం వర్షం తక్కువ ఉన్నా కానీ బాగానే ఉంది. ఒక్క దేవుని దేవాల ఇంకొక 10-20 రోజులు ఒక వర్షం పడితే చాలా రీచ్ అవుతుంది. రాదు రీచ్ అవుతుంది. పోయిన సంవత్సరంతో పాటు రీచ్ కావాలని, వర్షం లేకపోయినా కానీ. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి.
డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.